పరిగెత్తే క్రమంలో ఎదుగుదల వచ్చినప్పుడల్లా దాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతుంటాయి. ప్రస్తుతం జొమాటో ఫౌండరు, అంటే మన దేశంలో ఇప్పుడు అదానీలు, అంబానీలు వీళ్ళందరూ కూడా కొత్త కొత్త రంగాల్లోకి అడుగుపెట్టారు. ఎస్పెషల్లీ ఆయుధ తయారీ రంగంలోకి అడుగుపెట్టారు, ఇంక్లూడింగ్ టాటా. వీళ్ళందరూ కూడా రక్షణ రంగానికి కావాల్సినటువంటి ఇదివరకు మనం రష్యా నుంచినో, అమెరికా నుంచినో, ఫ్రాన్స్ నుంచినో, బ్రిటన్ నుంచినో దిగుమతి చేసుకునే వాళ్ళని డబ్బులు లక్షల కోట్లు పోసేవాళ్ళం వాళ్ళకి. ఇప్పుడు అదంతా ఇండియాలోనే తయారు చేయడం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ విస్తరణ, రా మెటీరియల్ విస్తరణ, అట్లాగే ఇక్కడ పరిశ్రమల విస్తరణ, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఇక్కడే జీడిపి, ఇవన్నీ ప్లాన్ చేసుకొచ్చి నరేంద్ర మోడీ చేశాక ఈ బడా కార్పొరేట్ సంస్థలన్నీ కూడా అందులోకి దిగి ఆ పని చేస్తున్నాయి. జొమాటో వ్యవస్థాపకుడు కూడా అదే పని చేసుకుంటూ చేసుకొచ్చాడు. కాబట్టినే మొన్న ఏదైతే ఈ గిగ్ వర్కర్లని రెచ్చగొట్టి జరిపినటువంటి ఉద్యమాలు దాంట్లో భాగమే. ఏదైతే జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇట్లాంటివి అంటే ఎవరైతే ఎదుగుతూ ఉంటారో, అంటే 10 నిమిషాల దాన్ని తీసేయడంలో తప్పే లేదు. బట్ కేంద్ర ప్రభుత్వమే ఓ పక్కన వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కల్పిస్తాం, పిఎఫ్లు కల్పిస్తామని చెప్తున్నప్పుడు ఈపీఎఫ్లు ప్రత్యేకించి ఇప్పుడు ఉద్యమం చేయడం అంటే ఏంటయ్యా అంటే ఈ జొమాటోకి సంబంధించినటువంటి ఫౌండరు జెట్ ఇంజిన్స్ తయారీ, మనకి ఏవైతే అత్యంత ముఖ్యమైనటువంటి జెట్ ఇంజిన్స్కి మనుషులు దొరకనటువంటి సందర్భంలో, మెటీరియల్ దొరకని సందర్భంలో మనం రెడీ అవుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్యవస్థల నిర్వాహకుల్ని దెబ్బతీసేస్తే ఆర్థికంగా వాళ్ళు ఇక రక్షణ రంగంలోకి వెళ్లకుండా చూస్తారన్న కుట్ర జరిగిందా అన్నది చర్చ.